మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజు ఠాకూర్ సహకారంతో కేశవరం సిమెంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆటో గుర్తు మీద ఓటు వేసి తమ ప్యానెల్ను గెలిపించాలని కార్మికులను కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కాంట్రాక్టు కార్మికునికి స్కిల్డ్ పేమెంట్ వచ్చేలా యాజమాన్యం మీద ఒత్తిడి తెస్తామన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం కూడా పోరాడుతామని చెప్పారు. కార్మిక నివాస ప్రాంతంలో మంచినీటి సౌకర్యంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలకుర్తి మాజీ సర్పంచ్ అయినటువంటి మెటీరియల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అదేవిధంగా మా తక్కలపల్లి సంబంధించి మాజీ ఎంపీటీసీ తిరుపతి అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సంఘానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేము గతంలో కూడా పర్మనెంట్ సంఘానికి మూడు పర్యాయాలు బాధ్యత వహించినాం. నేను ప్రెసిడెంట్గా, అదేవిధంగా మా మిత్రుడు సెక్రటరీగా, మహేష్ సెక్రటరీగా. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మిక సంఘాన్ని కూడా ఏదైతే మా మిత్రుడు రమేష్ గారు, ఎందుకంటే ఈ సంఘంలో ఒకటే ఓటు ఉంటుంది, సెక్రటరీగా ఒకటే ఓటు ఉంటుంది కనుక మా మిత్రుడు రమేష్ గారు ముడి చేయడం జరుగుతుంది ఆటో గుర్తుపై. మా ప్యానల్ నుండి, కాంగ్రెస్ పార్టీ ప్యానల్ నుండి మేము 18 తారీఖు నాడు గెలిచిన తర్వాత మేము కార్మికులకు మాట ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటిదాకా కూడా మేము గేట్ మీటింగ్లో చాలా సమస్యలపై మేము వారికి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల నుండి పర్మనెంట్ కార్మికులుగా పోయే వ్యవస్థ, బేసిక్ అనే వ్యవస్థ ఉంటుంది ఇక్కడ. ఆ బేసిక్ వ్యవస్థ అనేది కాంట్రాక్ట్ కార్మికుల తర్వాత 3 సంవత్సరాలు బేసిక్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఆ 3 సంవత్సరాలు అనేది ఏదైతే కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేసినా అదే పనిని కూడా 3 సంవత్సరాలు చేపించి అప్పుడు పర్మనెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 3 సంవత్సరాల కాల వ్యవధిని తీసి డైరెక్ట్గా పర్మనెంట్ అయ్యే విధంగా పనిచేస్తామని చెప్తా ఉన్నాం. రెండో సమస్య, ఇలా ఏదైతే రేట్స్ కానీ ఆ రేట్స్ పరంగా మెదక్లో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ